హాయ్ అండి అందరికి. డ్రైవ్ మెథడ్స్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కువగా ఇప్పుడు ప్రెజెంట్ రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ అన్నమాట ఇవి. చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్. డ్రైవ్ మెథడ్స్ మనకి 100+ బిట్స్ అనేవి ఉంటాయి. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మీరు 100+ బిట్స్ అయినప్పటికీ కూడా మీరు వివరం తెలుసుకునేసరికి మీకు 300+ బిట్స్ ని కవర్ అయ్యేటట్లుగా ఉంటుందన్నమాట. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన యొక్క ఆశయం కానిది ఏమిటి? ఏ స్థాయి అంటే ప్రాథమిక స్థాయిలో. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం ఎందుకు బోధించాలి? సో దాని యొక్క ఆశయం కానిదేమిటి అని. అందరికీ మంచి జీవితాన్ని కల్పించే భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, పని అనుభవాన్ని చూడండి, పని అనుభవాన్ని కల్పించడం ద్వారా మానవుల శ్రమ పట్ల గౌరవాన్ని కలిగించడం, పరిసరాలను అవగాహన చేసుకోవడానికి సహాయపడడం, చారిత్రక దృక్పథాలను, శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేయడం అన్నారు. ఇంత పెద్దది పిల్లల ప్రాథమిక స్థాయికి కరెక్ట్ కాదు కాబట్టి, మరి ఈ చారిత్రక దృక్పథాలు అనేటటువంటిది ఒక క్లిష్టమైనటువంటి శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి చేయడం అనేటువంటిది ఉన్నత స్థాయికి మరి సరిపోతుంది కానీ ప్రాథమిక స్థాయి కాదు కాబట్టి ఇది మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ప్రకల్పన పద్ధతిలో సోపానాల యొక్క వరుస క్రమం ఏంటి? ప్రకల్పన పద్ధతిలో సోపానాల యొక్క వరుస క్రమం ఏమిటి? ఆప్షన్ 1 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అండి. ఇవి ఒక ఆర్డర్ లో ఉన్నాయి. పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్ ని ఎంపిక చేయడం, వ్యూహ రచన, అమలు పరచడం, మూల్యాంకనం, ప్రాజెక్టు నివేదిక తయారీ. ఇది ఒక ఆర్డర్ లో ఉన్నాయండి. ఇట్లా గుర్తుపెట్టుకోండి. పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్టు ఎంపిక, వ్యూహ రచన, అమలు పరచడం, మూల్యాంకనం, ప్రాజెక్టు నివేదిక తయారీ. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, కిల్ ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతిలో 6 ముఖ్యమైనటువంటి సోపానాలని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సూక్ష్మ బోధన యొక్క ప్రయోజనం ఏమిటి? సూక్ష్మ బోధన యొక్క ప్రయోజనాలు ఇవన్నీ కూడా. ఉపాధ్యాయ విద్యార్థికి తాను చేసేటటువంటి పనిని గురించి సరైన అవగాహన ఉంటుంది. వివిధ బోధనలో నాణ్యత కూడా పెరుగుతుంది. బోధనను అంచనా వేయడంలో సాంకేతిక లక్ష్యాత్మక పద్ధతి కూడా ఉంటుంది. సో ఇవన్నీ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. అంటే సూక్ష్మ బోధన వల్ల ఏం జరుగుతుందంటే కాబోయే ఉపాధ్యాయులకు తాము చేసేటటువంటి బోధనపై పూర్తి స్పష్టత వస్తుంది. ఇది బోధనా నైపుణ్యాల యొక్క నాణ్యతను కూడా పెంచుతుంది. అలాగే ఆడియో వీడియో రికార్డుల వంటి సాంకేతిక పరికరాల ద్వారా ఉపాధ్యాయుడి ప్రదర్శనను నిష్పక్షపాతంగా అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో రాతపూర్వక పరీక్షలు ఏవి? క్రింది వానిలో రాతపూర్వక పరీక్షలు ఇవన్నీ కూడా వ్యాసర ప్రశ్నలు, సంక్షిప్త సమాధానం, లఘు సమాధానం, విషయనిష్ట పరీక్షలు. ఇవన్నీ కూడా రాత పరీక్షలే. నెక్స్ట్ వన్, ఫ్లాష్ కార్డుల యొక్క ఉపయోగం ఏంటి? ఫ్లాష్ కార్డులు ఎందుకోసం ఉపయోగిస్తారు? ఏదైనా అనేవి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అక్షరాలు, సంఖ్యలు, పదాలు త్వరగా గుర్తుంచుకోవడం కోసం, పదే పదే సాధన చేసి డ్రిల్ చేయడానికి, చిన్న చిన్న పరీక్షల ద్వారా మూల్యాంకనం చేయడానికి, మరియు తక్కువ సమయంలో పునశ్చరణ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి, డ్రిల్కు, మూల్యాంకనానికి, పునశ్చరణ చేయడానికి వీటన్నింటికి కూడా ఫ్లాష్ కార్డులు అనేవి ప్రాథమిక స్థాయి వరకు ఇంపార్టెంట్. రాము అనేటటువంటి ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు భిన్నాలు రకాలు అనేటటువంటి పాఠ్యాంశం మీద ఒక యూనిట్ నిరీక్షణ తయారు చేశాడట. అయితే ఉపాధ్యాయుడు ఆ యూనిట్ నిరీక్షలో అవగాహన లక్ష్యానికి ఇవ్వవలసిన భారత్వ శాతం. అవగాహన అనేటటువంటి లక్ష్యానికి 28% అనేటటువంటి భారత్వం ఇవ్వాలి. అవగాహనకి 28%. అవకలన, సమాకరణ, గణిత శాస్త్ర భావనలతో సరిపోయే భావనలను సూచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? అవకరణం, సమాకరణం ఉన్నాయి కదా, వీటికి సరిపోయేవి భాస్కరాచార్య అన్నమాట. భాస్కరాచార్య. నెక్స్ట్ వన్, రెండవ భాస్కరాచార్య 2 అని గుర్తుపెట్టుకోండి. పద్య రచనలో ఉపయోగించేటటువంటి యతి ప్రాస నియమాలు, ఘన విభజన, ఘనమందలి అక్షరాల కూర్పు మొదలగునవి గణిత నియమాలను పాటించుట అనేది ఏ విలువకు చెందుతుంది? ఇవన్నీ కూడా ఒక కళాత్మక విలువ. పద్యంలోని ఛందస్సు, మాత్రా ఛందస్సులు, అక్షరాల అమరికలు మరియు ఘన విభజన అంతా కూడా ఒక ఖచ్చితమైన గణిత నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాహిత్యాన్ని, కళను గణితంతో ముడిపెట్టేటటువంటి ఈ విధానాన్నే గణితం యొక్క కళాత్మక విలువ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వ్యవహారిక సత్తావాదుల యొక్క అభిప్రాయం ప్రకారం కార్యాచరణకు మరియు ప్రయోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వీరి సిద్ధాంతం ప్రకారం ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా నిరూపించినప్పుడే అది నిజమని అంగీకరించబడుతుంది. సో ఇక్కడ
నిజ నిర్ధారణకు పునాది ఏంటంటే ప్రయోగం అని చెప్పారు ఈయన. ఎవరు వ్యవహారిక సత్తావాదులు ఏం చెప్పారంటే ప్రయోగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నిజ నిర్ధారణకు పునాది ప్రయోగం అని చెప్పడం జరిగింది. క్రింది వానిలో తప్పుగా జత చేసినటువంటి స్పష్టీకరణ మరియు లక్ష్యం ఏంటి? తప్పుగా జతపరిచినది. ఇక్కడ చూస్తే సంబంధాన్ని గుర్తించడం అనేటటువంటిది అవగాహన. దోషాలను గుర్తించడం తప్పు, అందులో ఉన్నటువంటి దోషాలను గుర్తించడం అంటే పట్టికలోని స్కేలుకి సంబంధించిన దోషాలు కానీ ఇట్లాంటివి ఏవైనా అయితే నైపుణ్యం అవుతుంది. కానీ ఒక థియరీకి సంబంధించినటువంటి దోషాలు చెప్పడం అవగాహనే అవుతుంది. కానీ ఇక్కడ జ్ఞానం ఇచ్చారు కాబట్టి సరికాదు. ప్రాగుప్తీకరణ చేయడం అంటే అంచనా వేయడం, ఊహించడం. అంచనా వేయడం ఇది వినియోగం కిందకే వస్తుంది. అనువదించడం అనేటటువంటిది అభిరుచి కాదు. అనువదించడం కూడా అవగాహన కిందకే వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 2, 4 సరికాదన్నమాట. ఆప్షన్ 2, 4 సరికాదు. నెక్స్ట్ వన్, మొక్కలలో జరిగేటటువంటి ద్రవాభిసరణ అనే పాఠ్యాంశంను ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన ప్రయోగ పరికరాలను తరగతి గదిలోనికి తెచ్చి వివరించాడు అనుకోండి. అయితే అతడు అనుసరించినటువంటి పద్ధతి ఏంటి? మొక్కలలో జరిగే ద్రవాభిసరణ అనే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన ప్రయోగ పరికరాలను తరగతిలోనికి తెచ్చి వివరించాడు. అయితే అతడు అనుసరించినటువంటి పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, మొక్కలు ఆకుల ద్వారా శ్వాసక్రియ జరిపి గాలిలోని ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తాయి. అయితే పగటిపూట మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని వినియోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. సో ఈ అనేటటువంటి అంశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణం ఏమిటి? సో వృక్షాలు లేదా జంతువుల యొక్క సహజ జీవన క్రియలను, శ్వాసక్రియ, వాయు మార్పిడి, పర్యావరణ సమతుల్యత ఇటువంటి అంశాలను ఒక నియంత్రిత వాతావరణంలో ఉంచి ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఉపయోగపడేదే వైవేరియం. ఒక విద్యార్థికి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలలో 10 మార్కులు వచ్చాయి. ప్రతి ప్రశ్నకి 4 ప్రత్యామ్నాయాలు ఇవ్వబడితే ఊహించేటటువంటి కారకం ఎంత? ఊహించేటటువంటి కారకం దాన్నే గెస్సింగ్ అంటాం అన్నమాట. ఈ గెస్సింగ్ కారకం అనేటటువంటిది సరైనది అయ్యేటటువంటి అవకాశం ఎంత ఉంటుందంటే 4. సో మొత్తం ప్రశ్నలు ఎన్నాయంటే అంటే సరైనది అయ్యేటటువంటి అవకాశం 1/4. అంటే మొత్తం ప్రశ్నలు 20. సో 20 × 1/4 అంటే టోటల్ గా 5 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీ లాంటి వారు. ఉపాధ్యాయులు పిల్లలకు కిటికీ లాంటి వారు. పిల్లల అభ్యసనానికి, పరిజ్ఞానానికి అతనే ఆధారం. వారిలో సృజనాత్మక శక్తిని మేల్కొల్పేటటువంటి ఆదర్శమూర్తి అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఇట్లాంటి ఇచ్చిన వారు అబ్దుల్ కలాం గారు అన్నమాట. అంటే సృజనాత్మకతను వెలికి తీసేటటువంటి ఒక కిటికీ లాంటి వారే ఉపాధ్యాయుడని. ఉపన్యాస గది ప్రయోగశాలలను ఏ నమూనా అని అంటారు? ఉపన్యాస గది ప్రయోగశాలలను ఏ నమూనా అని అంటారు? విజ్ఞాన శాస్త్ర బోధనలో తరగతి గది మరియు ప్రయోగశాల 2 వసతులను ఒకే చోట గాని కల్పిస్తూ రూపొందించిన ప్రసిద్ధ ప్రయోగశాలనే ఆర్బి వైట్ హౌస్ నమూనా అంటారు. ఆర్బి వైట్ హౌస్ నమూనా అని అంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞానాన్ని పంచడానికి వైజ్ఞానిక కేంద్రాలు దోహదం చేస్తాయి. అలాగే బిర్లా సైన్స్ సెంటర్ అనేటటువంటిది ఢిల్లీలో కలదు అన్నారు. ఇది రాంగ్ అండి. ఇది హైదరాబాద్ లో కలదు కాబట్టి విద్యార్థులకు, ప్రజలకు విజ్ఞానాన్ని పంచిపెట్టడమే వైజ్ఞానిక కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ 2 అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలు వివిధ రుచులలో ఉంటాయని గుర్తించినటువంటి అమృత వివిధ రుచులకు ఉదాహరణలు ఇచ్చినటువంటి వినోదులు ఇద్దరూ సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? చూడండి, ఉదాహరణలు వివిధ రుచుల్లో ఉంటాయని గుర్తించినటువంటి అమృత గుర్తించింది. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారు. చూడండి, విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాల ప్రకారం విషయాలపై అవగాహన కలిగి ఉండడమే. ఉదాహరణలు ఇవ్వడమైనా, వర్గీకరించడం, కారణాలు చెప్పడం ఇట్లాంటివన్నీ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ గుర్తించారు, వివిధ రుచుల్లో ఉంటాయని గుర్తించారంటే అక్కడ భేదం చెప్పగలిగినట్లే కదా. సో ఇటువంటి ఉదాహరణలు ఇవ్వడమైనా, గుర్తించడమైనా 2 కూడా ఒకే దానికి చెందుతాయి. AS1 అంటే విషయావగాహన, AS
AS1 అంటే విషయావగాహన అని అర్థం అనమాట. విద్యా ప్రమాణంలో ఫస్ట్‌ది AS1 అవుతుంది. దీన్నే విషయావగాహన అంటారనమాట. కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్, కిషోర్ అనేటటువంటి విద్యార్థి అక్షాంశాలు, రేఖాంశాలను ప్రపంచ పటంలో గీశాడు. అయితే ఆ విద్యార్థులు సాధించేటటువంటి లక్ష్యం ఏంటి? ప్రపంచ పటంలో గీసాడు అంటే పట రూపంలో గీయడం అనేటటువంటి దేన్ని చెందుతుంది? పట నైపుణ్యాలు చెందుతుంది. ఇక్కడ నైపుణ్యం అనేటటువంటి స్కిల్‌కి చెందుతుంది. సిమ్లా, డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనటువంటి ఎత్తైన ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని సూత్రీకరించడం అన్నది ఏ బోధనా పద్ధతికి సంబంధించినది. ఎత్తుకు పోయిన కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని సూత్రీకరించారనుకోండి. అంటే ఇవన్నీ పరిశీలించిన తర్వాత అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఉదాహరణలు, ఇవి నిర్దిష్ట ఉదాహరణలు అంటారు. ఇట్లాంటి నిర్దిష్టమైనటువంటి ఉదాహరణలు 1, 2, 3 చూసిన తర్వాత ఒక సాధారణీకరణానికి వచ్చాడు. అంటే ఇవన్నీ ఎత్తులో ఉన్నాయి కాబట్టి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎత్తులో ఉండడం వల్ల అవి చల్లగా ఉన్నాయి కాబట్టి ఎత్తుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేటటువంటి ఒక సాధారణీకరణించాడనమాట. అంటే నిర్దిష్ట అంశాల నుంచి సాధారణానికి లేదా సూత్రాన్ని లేదా నియమాన్ని రాబట్టారు కాబట్టి ఇది ఒక ఆగమన పద్ధతి అవుతుంది. ఆగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, ఒక సంస్థలో తయారయ్యేటటువంటి ఒక వస్తువు ముడి సరుకు నుండి వివిధ దశల్లో పూర్తి రూపం వచ్చే వరకు పని వరుస క్రమంలో చూపించడానికి ఉపయోగపడేటటువంటి చార్ట్ ఏంటి? ఇది ఒక ప్రక్రియా చార్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానం ప్రకారం కోర్ కరిక్యులర్ ఇట్లా ఉండాలి. కోర్ కరిక్యులర్ అనేటటువంటిది ఎట్లా ఉండాలి? 80% కరికులం దేశమంతటా ఉండి 20% అనేది స్థానిక అవసరాలకు తగినట్లుగా ఉండాలి. 80% కరికులం దేశమంతటా ఒకేలా ఉండాలి. 20% స్థానిక అవసరాలకు తగినట్లుగా ఉండాలి. జాతీయ సమగ్రతను సమాన విద్యావకాశాలు పెంపొందించడానికి ఈ విధంగా ఉండాలి. లక్ష్యాత్మక పరీక్షల యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి? లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క ముఖ్య ప్రయోజనం తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించేందుకు, ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని తక్కువ సమయంలో పరీక్షించేందుకు, అమూర్త భావాలను పెంపొందించేందుకు అన్నారు. ఇది సరికాదు. బట్టి అభ్యసనాన్ని తొలగించేందుకు. ఎస్, ఇక్కడ 3 సరికాదు. 1, 2, 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్హెచ్ దవే ప్రతిపాదించినటువంటి సామర్థ్యాలు ఏంటి? కనీస అభ్యసన సామర్థ్యాలను ప్రతిపాదించడం జరిగింది కదా ఆయన. ఏంటవి? ఈయన ప్రకారం 10 సామర్థ్యాలు 10 నిబద్ధత అంశాలు అనేటటువంటివి 5, నిష్పాదన అంశాలు అనేటటువంటివి 5. 10 సామర్థ్యాలు, నిబద్ధిత అంశాలు అనేవి 5, నిష్పాదన అంశాలు అనేటటువంటివి 5. ఈయన ప్రకారం ఇట్లా ఉపాధ్యాయ శిక్షణ నాణ్యత కోసం ఇట్లా రూపొందించడం జరిగింది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10, 5, 5గా ఈయన ఇచ్చారు. నెక్స్ట్ వన్, ఆర్హెచ్ దవే ప్రతిపాదించిన సామర్థ్యాలు, నిబద్ధత అంశాలు, నిష్పాదన అంశాలు. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేది వీరికి ప్రయోజనకారి. ఎవరికి? స్కూల్ కాంప్లెక్స్ యొక్క ఉపాధ్యాయులకే ప్రయోజనకారి. స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు. ఒక పాఠశాలలోని సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేది ఆ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఆ పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని వచ్చేటటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా బోధనా వనరులను పంచుకోవడానికి మరియు పరస్పరం నేర్చుకోవడానికి ప్రయోజనకారిగా ఉంటుంది. స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయునికి ఒక సమిష్టి ఆశయ సాధన కోసం వ్యక్తులు సంఘటితం కావడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఒక సమిష్టి ఆశయ సాధనం కోసం వ్యక్తులు సంఘటితం కావడాన్ని సాంఘిక శాస్త్ర క్లబ్ అని పిలుస్తారు. సాంఘిక శాస్త్ర క్లబ్ అంటే ఒక ఉమ్మడి లక్ష్యం లేదా ఆశయం కోసం విద్యార్థులు, వ్యక్తులు అందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి ప్రణాళికలు రూపొందించుకునేటటువంటి వేదిక ఏదంటే సాంఘిక శాస్త్ర క్లబ్ అన్నమాట. కుసుమ అనేటటువంటి విద్యార్థిని అడవులు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలను సందర్శించింది. అయితే ఆ విద్యార్థిని సాధించేటటువంటి లక్ష్యం ఏంటి? అడవులు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాలను సందర్శించింది. అయితే ఆ విద్యార్థిని సాధించేటటువంటి లక్ష్యం ఏంటి? సందర్శించింది అంటే అక్కడ అర్థం ఏంటి? తనకి ఎంతో ఇష్టం ఉన్నదని అర్థం. స్వయంగా ఆసక్తితో సందర్శించడం అనేది అభిరుచి అనేటటువంటి లక్ష్య సాధనకు చెందుతుంది. ఇది భావావేశరంగం. సోపానాలకు వాటికి చెందిన అంశాలకు జతపరచాలి. ఇక్కడ హెన్రీ మోరిసన్ అన్నమాట. ఇది విద్యార్థి పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? విద్యార్థి యొక్క అంటే బోధన సోపానాలను ప్రతిపాదించారు కదా, 5 సోపానాలు. అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్లెవేయడం అనేటటువంటి 5 సోపానాలు అయింది. మరి అన్వేషణతో స్టార్ట్ అవుతుంది, వెల్లివేయడంతో చివరి ఎండ్ అవుతుంది. అన్వేషణ అనేటటువంటిది పూర్వ జ్ఞాన పరిశీలనకు సంబంధించినది.
పూర్వ జ్ఞాన పరిశీలన అనేటటువంటిది రైట్ ఆన్సర్. మరి అన్వేషణ తర్వాత వచ్చేటటువంటిది ఏంటి? ప్రదర్శన. ప్రదర్శన అంటే ఏంటి? నూతన బోధన. అంటే నూతన విషయాల బోధనే ప్రదర్శన అన్నమాట. నెక్స్ట్ వన్ సాంశీకరణం అంటే చర్చలు, నియోజనాలు. సాంశీకరణంలో ఏమొస్తాయి? చర్చలు, నియోజనాలు అనేటటువంటివి వస్తాయి. మరి చర్చలు, సహగ్రంథ పఠనం, నియోజనాలు అనేటటువంటిది రైట్ ఆన్సర్. వ్యవస్థీకరణం అంటే ఏంటంటే విషయ క్రోడీకరణ అంటే ఒక క్రమ పద్ధతిలో విషయాన్ని క్రోడీకరించడమే వ్యవస్థీకరణ. వల్లె వేయడం అంటే పదే పదే చెప్పడమే వల్లె వేయడం. నెక్స్ట్ వన్ వ్యాసరూప ప్రశ్నలోని పరిమితులు ఏమిటి? వ్యాసరూప ప్రశ్నలోని పరిమితులు గణనలు చేయడం కష్టం. వ్యాసరూప ప్రశ్నలు గణన చేయడం కష్టం. ఇవి బట్టి స్మృతిని ప్రోత్సహిస్తాయి అన్నారు. రైట్ ఆన్సర్. మరి భావ ప్రకటనకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది అన్నారు. పరిమితి కాదు ఇది. పరిమితి అవ్వదు. సమాధానం ఊహించి రాయడానికి అవకాశం ఉండదన్నారు. అవకాశం ఉంటుంది. మరి కాబట్టి ఇక్కడ అందువల్ల ఈ రెండే పరిమితులు అవుతాయి అన్నమాట. ఈ రెండే పరిమితులు అవుతాయి. గణన చేయడం కష్టం, బట్టి స్మృతిని ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ రెండే ఇక్కడ మనకి పరిమితుల కిందికి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రతిభావంతమైనటువంటి బోధనను సూచించే అంశాలను నిర్దిష్టపరచడానికి ఏఎస్ బార్ చేసినటువంటి పరిశోధన అంశం కానిదేంటి? మరి ఏఎస్ బార్ ఉపాధ్యాయుల యొక్క బోధనా సామర్థ్యాలు, ప్రవర్తనలు, మూర్తిమత్వం, ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాలు, ప్రవర్తనలు, మూర్తిమత్వం మరియు విజ్ఞానంపై పరిశోధనలు చేశారు. మరి కానీ ఆయన మానవ సంబంధాలైనటువంటి ఈయన యొక్క పరిశోధన కాదు. మూర్తిమత్వాలపైన, సామర్థ్యాలపైన, నైపుణ్యాల వైఖరిపైన వీటన్నింటిపైన కూడా ఏఎస్ బారు ఉపాధ్యాయులపై పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వల్ల ఇది పెరుగుతుంది. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వలన ఏం పెరుగుతుంది? క్రియాశీలత, సృజనాత్మకత, పోటీతత్వం ఈ మూడు కూడా పెరుగుతాయి అన్నమాట. ప్రయోగశాల ల్యాబ్ లో పనిచేయడం వల్ల విద్యార్థులను ఆచరణాత్మక క్రియాశీలత, కొత్త నమూనాలు తయారు చేయాలనే సృజనాత్మకత, కలిసి పనిచేసేటప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం అన్ని కూడా ఏర్పడతాయి. క్షేత్ర పర్యటన నిర్వహించడానికి ఎన్ని సోపానాలు ఉన్నాయి? క్షేత్ర పర్యటన నిర్వహించాలంటే 3 సోపానాలు ఉన్నాయండి. క్షేత్ర పర్యటన నిర్వహించడానికి 3 సోపానాలు ఉన్నాయి. అది ఏంటి? ఫస్ట్‌ది ముందస్తు ప్రణాళిక వేయాలి. రెండవది పర్యటన మంచిగా నిర్వహించాలి. థర్డ్ వన్ పర్యటన అనంతరం సమీక్ష లేదా మూల్యాంకనం చేయాలి. సో 3 సోపానాలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ యూనిట్ పథకం అమలులోని దశలో 3వ దశ ఏమిటి? యూనిట్ పథకం అమలులోని దశలలో 3వ దశ ఏమిటి? యూనిట్ పథకంలో అమలులో ఎన్ని దశలు ఉంటాయి? సాధారణంగా 4 దశలు అనేటటువంటి ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే సన్నాహం లేదా పరిచయం. రెండవది ప్రదర్శన. మూడవది అభ్యసన కృత్యాల నిర్వహణ. అభ్యసన కృత్యాల నిర్వహణ. నాలుగవది వచ్చేసరికి మూల్యాంకనం అనేటటువంటిది ఉంటుంది. సో అభ్యసన నిర్వహణ లేదా అభ్యసన కృత్యాలు అనేటటువంటిది 3వ సోపానంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ జ్ఞాన రంగంలో లక్ష్యాల సరళ స్థితి నుండి సంక్లిష్ట స్థితికి ఎట్లా ఉంటాయి? లక్ష్యాలు అనేటటువంటిది సరళ స్థితి నుండి సంక్లిష్ట స్థితికి. సరళమైనది ఏంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇదే కదా బ్లూమ్స్ వర్గీకరణలో ఉంటుంది. ఇదే సరళ స్థితి నుండి సంక్లిష్ట స్థితికి అమరిక. మరి రివర్స్ లో తీసుకునేటప్పుడు మనకి ఈ లాస్ట్ వన్ వస్తుంది అనమాట. ఇది సంక్లిష్ట స్థితి నుండి సరళ స్థితికి. నెక్స్ట్ వన్ పియాజే ప్రకారం ఏ దశలో పిల్లలలో అహం కేంద్రక స్వభావం ఏర్పడుతుంది? అహం కేంద్రక స్వభావం అనేటటువంటిది 2 నుండి 4 సంవత్సరాల మధ్య పిల్లలలో ఏర్పడుతుంది. మరి ఇది పిల్లలు అహం కేంద్రవాదం అంటే లోకం అంతటిని కూడా తన కోణం నుంచే చూసేటటువంటి తత్వం. కేంద్రక స్వభావం అంటారనమాట. సో ఇది పూర్వ భావన దశలో ఏర్పడుతుంది. పూర్వ భావన దశ 2 నుండి 4 సంవత్సరాలు అక్కడ ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతిలో లోపం ఏంటి? ఉపాధ్యాయునికి శ్రమ ఎక్కువ, బోధనకు ఎక్కువ శ్రమ తీసుకుంటుంది. మరి చిన్న తరగతుల్లోని విద్యార్థులకి ఇది అనువైంది కాదు. ఇవన్నీ కూడా లోపాలే. పారిభాషిక పదజాలం, నిర్వచనము, సంకేతాలు మొదలైన వివరణలను సరైన విధంగా అందించడం ఈ బోధనోపకరణం యొక్క ప్రత్యేక లక్షణం.
పారిభాషిక పదజాలం గాని, నిర్వచనం గాని, సంకేతాలు గాని. ఈ 3 కూడా వివరణలు సరైన విధంగా అందించేటటువంటి ఉపకరణం ఏదంటే పాఠ్య పుస్తకంలోని ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో విద్యార్థుల యొక్క విద్యా సాధనను తెలిపే నివేదిత విధానాలేమిటి? విద్యార్థుల యొక్క విద్యా సాధనను తెలిపేటటువంటివి. ఇవన్నీ కూడా విద్యార్థుల యొక్క విద్యా సాధన తెలిపేవే. ప్రగతి పత్రాలు, క్రమాభివృద్ధి పత్రాలు అంటే క్యుములేటివ్ రికార్డ్స్, ఎనక్టోడల్ రికార్డ్స్, పోర్ట్ఫోలియోలు, ఇవన్నీ కూడా విద్యా సాధనను తెలిపేటటువంటి నివేదిత విధానాలే. నెక్స్ట్ వన్, పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాలను నిలువు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? పెద్ద సంఖ్యలను చెప్పవలసి వచ్చినప్పుడు గులకరాలను నిలువు మరియు సమాంతర రేఖలుగా ఏర్పాటు చేసిన వారు ఎవరు? రోమన్లు అనేటటువంటిది రైట్ ఆన్సర్. రోమన్లు. ఈ క్రింది వాటిలో శాస్త్రీయ పద్ధతికి చెందినటువంటి అంశము కానిది ఏమిటి? శాస్త్రీయ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరి అలవడుతుంది. మరి శాస్త్రీయ పద్ధతిని శాస్త్రజ్ఞులు అనుసరిస్తారు. ప్రయోగాత్మకంగా గాని, సిద్ధాంత రీత్యా గాని పరికల్పన వివరాలను సూత్రీకరించడంలో సహాయపడుతుంది. కానీ సహాయపడదు అన్నారు కాబట్టి ఇది సరికాదు. శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థి ముందు సమస్యను గుర్తిస్తాడు. తర్వాత పరికల్పన రూపొందించి అర్థం సాధించడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినటువంటి అంశం ఏంటి? తర్జుమా చేయడం అనేటటువంటిది. తర్జుమా చేయడం అనేటటువంటిది అంటే ఒక భాష నుంచి ఇంకో భాషలో గాని, సంజ్ఞల నుంచి అక్షరాల్లోని రూపంలో గాని ఇట్లా తర్జుమా చేయడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. కారణాలు తెలపడం అనేటటువంటిది వినియోగమే అవుతుంది. కొత్త సంఘటనలు ఊహించడం అనేటటువంటిది మనకి వినియోగం అవుతుంది. మరి ఇక్కడ నైపుణ్యం అని ఇచ్చారు కదా, ఇది సరికాదు. పోల్చడం, భేదాలు చెప్పడం ఇవన్నీ కూడా మనకి కారణాలు తెలపడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. అంటే కొన్ని సైన్స్ లో కారణాలు తెలపడం అనేటటువంటి అవగాహనే అవుతుంది. వినియోగం అయితే అవ్వదు. పోల్చి చెప్పడం కూడా అవగాహన అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2, 3 అనేది సరిగా లేవన్నమాట. 2, 3 అనేటటువంటివి సరిగా లేవు. కారణాలు తెలపడం అనేది అవగాహనే అవుతుంది. వినియోగం కిందకి రాదు. కొత్త సంఘటనలు ఊహించడం అనేటటువంటిది వినియోగం అవుతుంది. ఇది నైపుణ్యం అని ఇచ్చారు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా లూయి పాశ్చర్ కనుగొన్నటువంటి పాశ్చరైజేషన్ గురించి మరియు అతని యొక్క జీవిత విశేషాలను గురించి బోధించడానికి అవలంబించబడేటటువంటి పద్ధతి. ఇట్లాంటివి జీవిత విశేషాలు అంటేనే చాలు చారిత్రక పద్ధతి అని మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే వారి యొక్క జీవిత చరిత్రలు, వారి కష్టాలు, వారి ఆవిష్కరణల క్రమము ఇవంతా కూడా ఒక చారిత్రక పద్ధతి. ఏ టైంలో ఎట్లా చేశారు అనేది. సో ఈ పద్ధతి ద్వారా అనేది చెప్పడం అత్యంత అనువైన పద్ధతి. వృక్ష శాస్త్రాలకు సంబంధించిన పాఠాలను బోధించేటప్పుడు ఈ క్రింది వాటిలో దేనిని ఒక ప్రత్యక్ష బోధనాభ్యసన ఉపకరణంగా ఉపయోగించవచ్చు? ఒక ప్రత్యక్ష బోధనాభ్యసన ఉపకరణంగా దేన్ని ఉపయోగించవచ్చు? సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. బడి తోటని వృక్ష శాస్త్రాలకు సంబంధించిన పాఠాలు బోధించేటప్పుడు ఒక ప్రత్యక్ష బోధనాభ్యసన ఉపకరణంగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవునికి ప్రస్తుత సమాజానికి సంబంధించి అనగా సాంఘిక శాస్త్ర పరిధి అనేటటువంటిది ప్రపంచమంత విశాలమైనది. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కీవర్డ్ ఇది అనమాట ఆయన యొక్క నిర్వచనానికి. ప్రపంచమంత విశాలమైనది, భూమిపై మానవుని చరిత్ర అంత సుదీర్ఘమైనది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు అంటే నికోలస్ రైట్. ట్రాఫిక్ రూల్స్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగించేటటువంటి అత్యుత్తమైనటువంటి బోధనా యుక్తి ఏమిటి? పరిశీలన అనేటటువంటిది. అంటే రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్, వాహనాల రాకపోకలు మరియు నిబంధనలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలన చేయడం ద్వారా అత్యంత సహజంగా మరియు స్పష్టంగా నేర్చుకుంటారన్నమాట. డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లి పరిశీలన చేయించడం ద్వారా. నెక్స్ట్ మన గ్రాఫుల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడానికి సాంఘిక శాస్త్రంలో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది? గ్రాఫుల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది అర్థశాస్త్రం. ఉత్పత్తి, వినియోగం, జాతీయ ఆదాయం, ధరల యొక్క హెచ్చు తగ్గులు మొదలైనవి గణాంక విషయాలు సులభంగా విశ్లేషించడానికి అర్థశాస్త్రంలో గ్రాఫులను అత్యధికంగా ఉపయోగిస్తారు. గ్రాఫులను ఒక అర్థశాస్త్రంలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంశరీతి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? అంశరీతి అంటే టాపికల్ అప్రోచ్ అన్నమాట. విధానం ద్వారా వివిధ పాఠాల మధ్య సమన్వయం కుదిరి విద్యార్థికి సమగ్రమైనటువంటి అవగాహన వస్తుందన్నమాట. ఇది విద్యార్థి యొక్క నిజ జీవిత అవసరాలకు ముడిపడి ఉండడం వల్ల అభ్యసనం సులభతరం చేస్తుంది.
సో ఇక్కడ మనకు చూస్తే ఆప్షన్ 4 అంటే ఈ 3 కూడా సరైనది. లాస్ట్ వన్ సరికాదన్నమాట. పై 3 కూడా సరైనవే. విషయాల మధ్య సంబంధం ఏర్పరుస్తుంది, సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది, విద్యార్థి యొక్క నిజ జీవిత పరిసరాలకు సంబంధించి ఉంటుంది. సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల అవసరం అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, మూల్యాంకనం యొక్క లక్షణం కానిది ఏమిటి? మూల్యాంకనం యొక్క లక్షణం కానిది. ఇది మూల్యాంకనం శాస్త్రీయమైనదండి. ఇది అవిరళ ప్రక్రియ కాదు. అవిరళ ప్రక్రియ. అవిరళ ప్రక్రియ అంటే నిరంతరం సాగేటటువంటిది. ఇది కాబట్టి ఇది విరళ ప్రక్రియ కాదు. ఇది ఒక అవిచ్ఛిన్న ప్రక్రియ అన్నమాట. నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. అందువల్ల ఇది విరళ ప్రక్రియ అన్నారు కాబట్టి సరికాదు. ఇది బోధనలో ఒక భాగం అన్నారు కాబట్టి ఇది కూడా సరికాదు. ఎందుకంటే నిరంతరం జరుగుతుంది. బోధనలో ఒక భాగం అయితే కాదు. ఇది కేవలం సంఖ్యా సూచిక అన్నారు. మరి ఇది కేవలం మార్కుల రూపంలో కొలిసేటటువంటి సంఖ్యా సూచిక మాత్రమే కాదు. ఇది గుణాత్మకమైనటువంటి మార్పులను కూడా తెలియజేస్తుంది అన్నమాట. ఇది కేవలం సంఖ్యా సూచిక అన్నారు. సంఖ్యా సూచిక మాత్రమే కాదు, గుణాత్మకమైనటువంటి మార్పులను కూడా సూచిస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. ఓకే అండి. నెక్స్ట్ వన్. అండ్ కానీ ఇక్కడ మనకి 1 అనేటటువంటిది ఇక్కడ ఏంటంటే బోధనలో ఒక భాగం. ఇక్కడ చూస్తే ఇది బోధనలో ఒక భాగమే. అంటే నిరంతరం కొనసాగినప్పటికీ ఇది బోధనలో ఒక భాగం. అందువల్ల ఇక్కడ 2, 4 అనేటటువంటిది సరికాదు అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్‌ది, రెండవది సరైనది. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క విద్యా పరిజ్ఞానాంశాలు గుర్తించాలి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క విద్యా పరిజ్ఞానాంశాలు చూస్తే ఇది సమస్యల పైన అవగాహన ఉంటుంది, సామాన్య సాధారణ పరిజ్ఞానం ఉంటుంది, బోధనా విషయానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం కూడా ఉంటుంది. సో ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. సమాజంలో సమస్యలపైన అవగాహన, జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ప్రయోగశాలలో చర్చలు, ప్రశ్నోత్తరాల ద్వారా ఏం కలుగుతుంది? చర్చలు మరియు ప్రశ్నోత్తరాల ద్వారా ఉపాధ్యాయుడితో చర్చలు, తోటి విద్యార్థులు ప్రయోగశాలల్లో ఉపాధ్యాయునితో మరియు తోటి విద్యార్థులతో చర్చలు, అడిగేటటువంటి ప్రశ్నల ద్వారా విద్యార్థులకు సబ్జెక్టుపై ఉన్నటువంటి సందేహాలు లేదా అనుమానాలు తక్షణమే నివృత్తి అవుతాయి అన్నమాట. సో ఇక్కడ అనుమాన నివృత్తి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్షేత్ర పర్యటన దీనిలో భాగంగా ఉంటుంది. క్షేత్ర పర్యటన ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఉంటుందండి. ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఉంటుంది. వార్షిక పథకం యొక్క ప్రయోజనం ఏంటి? వార్షిక పథకం యొక్క ప్రయోజనం, ఇది సకాలంలో సిలబస్ ను పూర్తి చేయవచ్చు. వార్షిక పథకం వల్ల సిలబస్ ను రివిజన్ కూడా చేయవచ్చు, వనరుల్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. సిలబస్ ను సకాలంలో పూర్తి చేయవచ్చు, సిలబస్ రివిజన్ చేయవచ్చు, వనరుల సద్వినియోగం కూడా చేయవచ్చు అన్నమాట. అంటే ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వార్షిక పథకం తయారు చేస్తామండి, యాన్యువల్ ప్లాన్ అనేది. దీని వల్ల పాఠ్యాంశాలకు అనుకున్న సమయాన్ని పూర్తి చేయవచ్చు అన్నమాట. ఎందుకంటే ఎన్ని సెలవులు ఉన్నాయి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, విలేజ్ లో లోకల్ హాలిడేస్ ఎప్పుడు ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తారన్నమాట. తీసేసి కరెక్ట్ గా ప్లాన్ అనేది వేసుకుంటారు. నెక్స్ట్ వన్, రాము అనేటటువంటి విద్యార్థి భిన్నాలను సజాతి విజాతి భిన్నాలుగా వర్గీకరించాడు. అయితే ఆ విద్యార్థులు సాధించే లక్ష్యం ఏంటి? విద్యా లక్ష్యం. మరి వర్గీకరించడం, ఉదాహరణలు ఇవ్వడం, పోలికలు భేదాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనకి అవగాహన అవుతుందన్నమాట. అవగాహన, విషయ అవగాహన లేదా అవగాహన. నెక్స్ట్ వన్, ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు 3 రూపాయల చొప్పున 15 పెన్సిళ్ల యొక్క విలువ ఎంత అనే సమస్య సాధనలో అనుసరించేటటువంటి బోధనా పద్ధతి ఏంటి? ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇచ్చారనుకోండి, ఇది ఏ పద్ధతి అవుతుందంటే, ఇక్కడ ఇవ్వబడినటువంటి సమాచారము పెన్సిల్ ద్వారా, మొత్తం పెన్సిల్ ద్వారా అన్నారు కదా, ఇది నేరుగా గుణకారం చేసి మొత్తం విలువను కనుక్కోవడం జరుగుతుంది. సో తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాన్ని కనుగొనేటటువంటి ఈ పద్ధతి అనేటటువంటిది సంఖ్య, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, పీరియడ్ల వారీగా భావనలు, బోధనా అంశాలు, సోపానాలుగా గల ప్రణాళిక తయారు చేస్తే అది ఏ ప్రణాళికగా చెప్పవచ్చు? చూడండి, ప్రశాంత్ అనేటటువంటి ఉపాధ్యాయుడు ఇక్కడ పీరియడ్ల సంఖ్య, సాధించాల్సిన విద్యా ప్రమాణాలు, పీరియడ్ల వారీగా భావనలు, బోధనా అంశాలు, ఇవన్నీ కూడా సోపానాల వారీగా ప్రణాళికను తయారు చేశాడండి. అది ఏ ప్రణాళిక అవుతుంది? మరి ఇవన్నీ కూడా మనకి ఇవి ఈ 4 అంశాలు కూడా ఏ ప్రణాళికలో ఉంటాయంటే యూనిట్ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. యూనిట్ ప్రణాళికలో ఉప అంశాలు అన్నమాట. ఇవన్నీ కూడా పీరియడ్ల వారీగా ఏ ఉప అంశాలను విభజించి బోధించాలో వివరించేటటువంటి సమగ్ర ప్రణాళికే మరి యూనిట్ ప్రణాళిక కాబట్టి.
నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ద ఎలిమెంట్స్, సిద్ధాంత శిరోమణి, గణిత శాస్త్ర సమాహారం, అమికబుల్ నంబర్స్, ఈజిప్షియన్ పాపిరస్ ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే ద ఎలిమెంట్స్ డేటా ఈ రెండు గ్రంథకర్త ఎవరు? యూక్లిడ్. సిద్ధాంత శిరోమణి, సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య 2 అన్నమాట. భాస్కరాచార్య 2. గణిత శాస్త్ర సమాహారం టాల్మీ, గణిత శాస్త్ర సమాహారం టాల్మీ. నెక్స్ట్ వన్ అమికబుల్ నంబర్స్, అమికబుల్ నంబర్స్ టబిట్ ఇబిన్ కొర్రా, టబిట్ ఇబిన్ కొర్రా. మరి ఈజిప్షియన్ పాపిరస్ అనేది అహింస అన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది ఏమిటి? గణిత విద్యా విలువల యొక్క వర్గీకరణకు చెందనిది సిద్ధపరిచే విలువ, గణితం యొక్క ఇతర సిద్ధపరిచే విలువ అని చెప్పింది మొన్నిక్. గణితం యొక్క ఇతర విధులు అనేది యంగ్ యొక్క వర్గీకరణలో ఉంటుంది. సమాచారం అనేటటువంటి బ్రస్లిచ్ యొక్క వర్గీకరణలో ఉంటుంది. సమాచారం అనేటటువంటి బ్రస్లిచ్ యొక్క వర్గీకరణలో ఉండదు. సామర్థ్యాలు అనేటటువంటిది స్కార్లింగ్ యొక్క వర్గీకరణలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేటటువంటిది ఇక్కడ సరికాదు. సమాచారం బ్రస్లిచ్ యొక్క వర్గీకరణలో ఉండదు. ఈ పద్ధతిలో సర్వదా విజయాన్ని సాధించే విద్యార్థిగా రూపొందించడానికి అతనిలో ఆత్మవిశ్వాసం, ఉపజ్ఞత, స్వతంత్ర తీర్మాన శక్తి, ఆలోచన బలం మొదలైనవి పెంపొందించాలి. చూడండి, ఈ పద్ధతిలో సర్వదా విజయాన్ని సాధించే విద్యార్థిగా రూపొందించాలంటే అతనిలో ఆత్మవిశ్వాసం, ఉపజ్ఞత, స్వతంత్ర తీర్మాన శక్తి, ఆలోచన బలం మొదలైనవి పెంపొందించాలంటే ఏ పద్ధతి అవసరం? అన్వేషణ పద్ధతి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇందులోనే హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. ఇందులో విద్యార్థి ఒక పరిశోధకుడి స్థానంలో ఉండి స్వయంగా సత్యాలను కనుగొంటాడు. దీనివల్ల విద్యార్థిలో స్వతంత్ర ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం, మరి సమస్యలను స్వయంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఇవన్నీ కూడా అలవడతాయి అన్నమాట, పెంపొందుతాయి అత్యధికంగా. అన్వేషణ పద్ధతిలో ప్రయోజనం కానిది ఏమిటి? అన్వేషణ పద్ధతిలో ప్రయోజనం కానిది అభ్యసన ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మకంగానే ఉంటాడు. ఎందుకంటే తనంతట తానుగా పాల్గొని స్వయంగా నేర్చుకుంటాడు కాబట్టి. విద్యార్థుల్లో అన్వేషణ వైఖరి కూడా ఏర్పడుతుంది. స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా పాల్గొంటాడు, స్వయంగా నేర్చుకుంటాడు. అన్వేషణ వైఖరి కలిగినటువంటి ఉపాధ్యాయుడు అవసరం అన్నారు. సో ఇది అవసరం లేదు. అన్వేషణ వైఖరి కలిగినటువంటి ఉపాధ్యాయుడు అవసరం లేదు. ఎందుకంటే విద్యార్థి తనంతట తానుగా స్వయంగా పాల్గొంటాడు కాబట్టి. నెక్స్ట్ వన్ సమబాహు, విషమబాహు, సమద్విబాహు త్రిభుజాలను ఏర్పరచడానికి ఉపయోగపడేటటువంటి బోధనోపకరణం ఏమిటి? సమబాహు త్రిభుజం, విషమబాహు, సమద్విబాహు ఈ 3 రకాల త్రిభుజాలను ఏర్పరచాలంటే వివిధ రకాల పొడవులు కలిగినటువంటి ఘనాకార కడ్డీలను ఒకదానితో ఒకటి కలిపి అమర్చడం ద్వారా వాటి భుజాల కొలతలలోని తేడాలను బట్టి సమబాహు, సమద్విబాహు మరియు విషమబాహు త్రిభుజాల యొక్క ఆకారాలను తరగతి గదిలో సులభంగా తయారు చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఘనాకార కడ్డీలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిర్ణయించబడిన బోధనా లక్ష్యాలను నెరవేర్చడానికి, అభ్యసనకు తోడ్పడేటటువంటి కృత్యాలను ఏర్పాటు చేయడానికి, అనువైన సమస్య కేంద్రంగా ఉన్నటువంటి లేదా భిన్న భావనలను కేంద్రీకరించే ఒకే సందేశం ఉన్న విషయ భాగాన్ని ఏమంటారు? ఇక్కడ ఏమంటారంటే నిర్ణీత విద్యా లక్ష్యాల సాధన కొరకు ఒకే విధమైన సందేహం లేదా సమస్య కేంద్రంగా ఉండి పరస్పర సంబంధం గల వివిధ అంశాలు లేదా భావనల సముదాయాన్ని ఏమంటామంటే యూనిట్ అని అంటాం. యూనిట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మదింపులోని అంశాలు. విద్యార్థులు ప్రయోగశాలలో బోధనోపకరణాలు సేకరించడం, తయారు చేయడం. ప్రయోగశాలలో బోధనోపకరణాలు సేకరించడం, తయారు చేయడం వలన ఇది పెరుగుతుంది. ఇక్కడ తయారు చేయడం వలన అనేటటువంటిది వలన ప్రయోగశాలలో వివిధ రకాల బోధన సామగ్రిని సేకరించడం లేదా సొంతంగా వర్కింగ్ మోడల్స్ తయారు చేయడం లాంటి కృత్యాల్లో పాల్గొన్నప్పుడు వారిలో కొత్త విషయాలు కనుగొనాలనేటటువంటి అన్వేషణ దృక్పథం ఏర్పడుతుంది. సో దీని వలన సృజనాత్మకత పెంపొందుతుంది. సో అన్వేషణ దృక్పథం అనేటటువంటి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్షేత్ర పర్యటనకు ముందుగా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలి. క్షేత్ర పర్యటనకు ముందుగుండా ఈ విషయంపై నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే దర్శించవలసినటువంటి స్థలం పైన, సాధించవలసినటువంటి లక్ష్యాలపైన, అధికారుల యొక్క అనుమతి పైన, ఇవన్నింటిపైన ప్లాన్ చేసే ముందుగా ఏ స్థలాన్ని సందర్శించాలి, మరి ఆ పర్యటన ద్వారా విద్యార్థుల్లో ఏ ఏ విద్యా లక్ష్యాలు సాధించాలి. చూడండి, సందర్శించాల్సిన స్థలం గురించి అక్కడ పర్మిషన్స్ తీసుకోవడం, సాధించాల్సిన లక్ష్యాల గురించి ఆ అధికారుల అనుమతి తీసుకోవడం, అలాగే
ఇవన్నీ కూడా అన్ని కూడా తీసుకోవాలన్నమాట. అన్నిటిపైన కూడా నిర్ణయాలు తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ప్రశాంత్ అనేటటువంటి ఉపాధ్యాయుడు కేటాయించినటువంటి పీరియడ్లు ఏమిటి? నిర్మాణాత్మక మదింపులో ఏ ఏ అంశాలుంటాయి? అనేది బోధన జరుగుతున్నప్పుడు నిరంతరం కొనసాగుతుంది నిర్మాణాత్మక మదింపు అనేది. దీని ద్వారా పిల్లల యొక్క అభ్యసన విధానం, ఇబ్బందులు వారి యొక్క ఇబ్బందులు, వెనుకబాటుతనం మరియు వారికి అందించాల్సినటువంటి ఉపాధ్యాయ సహాయం లేదా ఫీడ్‌బ్యాక్ వంటి అన్ని అంశాలను కూడా సమగ్రంగా తెలుసుకోవచ్చన్నమాట. సో, బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు పాల్గొన్నప్పుడు పిల్లలు ఎలా నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది. ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలుస్తుంది. నేర్చుకోవడంలో వారికి ఏ సహాయం అందించాలి, ఏ ఏ విషయాలు నేర్చుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో, ఇవన్నీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యక్తపరచడం, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం అనేటటువంటి విద్యా ప్రమాణాలకు కేటాయించవలసిన మార్కులు మరియు భారత్వం విడివిడిగా ఒక్కొక్క దానికి ఎంత? చూడండి ఇక్కడ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వ్యక్తపరచడానికైనా, అనుసంధానంకైనా, ప్రాతినిధ్యపరచడానికైనా ఈ మూడింటికి కూడా 5 మార్కులు చొప్పున ఇస్తాం. ప్రతి దానికి 5. దీనికి 5 మార్కులే, దీనికి 5 మార్కులే, దీనికి కూడా 5 మార్కులే ఇస్తాం. అంటే మొత్తం మార్కుల్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నాం? 10% చొప్పున. దీనికి 10%, దీనికి 10%, దీనికి 10% ఇస్తున్నాం. సో 5 మార్కులు 10% అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పై ఈక్వల్స్ టు 355/113 అంటే ఈ ఫార్ములా అనేటటువంటిది అనే పద్ధతిలో సూచించినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? పై వాల్యూని ఈ విధంగా చెప్పినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? శ్రీనివాస రామానుజన్ గారు. నెక్స్ట్ వన్ నదీ ప్రవాహాలు, ఉష్ణోగ్రత, విస్తృతి, శీతోష్ణ స్థితి మరియు అక్షాంశాలు, రేఖాంశాలు ఖండించుకునేటటువంటి ప్రాంతమైనటువంటి గ్రిడ్ యొక్క సమాచారంను బోధించుటకు ఈ క్రింది వాటిలో ఏ గ్లోబ్ ఉపయోగపడుతుంది? చూడండి ఇట్లాంటివన్నీ కూడా మరి ఇవి సహజ సిద్ధమైనటువంటి భౌగోళిక స్వరూపాలు అంటే నదీ ప్రవాహాలు అంటే నదులు, పర్వతాలు, పీఠభూములు, ఉష్ణోగ్రతలు, శీతోష్ణ స్థితి మండలాలు, అక్షాంశ రేఖాంశాలు, గ్రిడ్ వంటివన్నీ కూడా భౌతిక అంశాలకు సంబంధించింది. మరి ఇవి భౌతిక అంశాలను స్పష్టంగా చూపించడానికి ఉపయోగపడేవి భౌతిక గ్లోబులు. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ వన్ మధ్యయుగం నాటి భారతదేశ చరిత్రను అమర్చడానికి అనువైనటువంటి పద్ధతి ఏమిటి? మధ్యయుగం నాటి భారతదేశ చరిత్రను అమర్చాలంటే ఏం చేయాలి? ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన ఆ చరిత్రలో ఏదైనా ఒక నిర్దిష్ట కాలానికి అంటే మధ్యయుగ నాటి చరిత్రే అని అన్నారు కదా, కాలానికి సంబంధించినటువంటి రాజుల యొక్క పాలన, వంశాలు మరియు వారి యొక్క చారిత్రక సంఘటనలు, అవి జరిగినటువంటి సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో అమర్చడానికి, బోధించడానికి ఉపయోగపడేది కాలక్రమ ఉపగమం. నెక్స్ట్ వన్ మూల్యాంకనానికి సంబంధించినటువంటి సమగ్ర భావన ఏమిటి అంటే మూల్యాంకనం ఒక పరిమాణాత్మక, గుణాత్మక మరియు నిరంతర సమగ్ర ప్రక్రియ. ఇదే మనకి మూల్యాంకనానికి సంబంధించిన సమగ్ర భావన. ఇది ఒక పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది మరియు నిరంతర సమగ్ర ప్రక్రియ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కేఎఫ్ నారాయణ్ మంచి ఉపాధ్యాయులకు ఈ 4 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కేఎఫ్ నారాయణ్ గారు మంచి ఉపాధ్యాయునికి ఈ 4 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఏంటేంటి? అందుబాటు, ప్రజ్ఞ, భావ ప్రసార నైపుణ్యాలు, కర్తవ్య నిష్ట, మూర్తిమత్వం అనేటటువంటిది చెప్పలేదు ఆయన. ఇవన్నీ కూడా చెప్పారు. అందుబాటు, ప్రజ్ఞ, భావ ప్రసార నైపుణ్యాలు, కర్తవ్య నిష్ట, ఇవన్నీ కూడా చెప్పారనమాట. నెక్స్ట్ వన్ ఏబిసిడి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో అనుప్రయుక్తం అనేటటువంటి లక్ష్యానికి చెందని స్పష్టీకరణ కానిది ఏమిటి? చెందిన స్పష్టీకరణ కానిది. చెందిన స్పష్టీకరణ కానిది అంటే చెందనిది అనే అర్థం. అంటే అనుప్రయుక్తం అంటే ఏంటి అర్థం? వినియోగం. అనుప్రయుక్తం అంటే అర్థం వినియోగం. అంటే దత్తాంశం నుండి అనుమతులు రాబట్టడం, అంచనా వేయడం వంటివి, నేర్చుకున్న అంశాలను కొత్త పరిస్థితులకు వర్తింపజేయడం, ఇవన్నీ కూడా అనుప్రయుక్తం కిందకి వస్తుంది. మరి ఇక్కడ ఏమి జరుగుతుందో ముందే సూచించడం అన్నారు. ఏం జరుగుతుందో ముందే సూచించడం లేదా ఊహించడం. ఈ ఊహించడం అనేటటువంటిది అవగాహన అవుతుంది. ఇది అవగాహన అవుతుంది తప్ప అనుప్రయుక్తం కాదు. దత్త వివరాల నుండి ఊహలు చేయడం, అనుమతులు రాబట్టడం, ఫలితాలను అంచనా వేయడం, ఈ 3 కూడా వినియోగం కిందకే వస్తాయి.
నెక్స్ట్ వన్, గోపి అనేటటువంటి విద్యార్థి పాదరసాన్ని ఎందుకు విశ్లేషకంగా వాడకూడదు కారణాలు తెలిపాడు. చూడండి, అయితే ఆ విద్యార్థిలో సాధించేటటువంటి లక్ష్యం ఏమిటి? కారణాలు తెలపడం అనేటటువంటిది ఇక్కడ ఒక శాస్త్రీయ విషయానికి సంబంధించినటువంటి కారణాలు వివరించడం, సైన్స్ లో కారణాలు వివరించడం మాత్రం అవగాహన అవుతుంది. పోల్చడం, సొంత మాటల్లో వ్యక్తపరచడం వంటివి విద్యార్థి యొక్క అవగాహన అనేటటువంటి లక్ష్యానికి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, పరికల్పన పద్ధతికి తారండైక్ సూత్రాలకు మధ్య గల సంబంధం ఏంటి? పరికల్పన పద్ధతికి తారండైక్ యొక్క సూత్రాలకు మధ్య గల సంబంధం. ఇక్కడ సంసిద్ధతా నియమం అనేటటువంటిది పరిస్థితిని కల్పించడమే పిల్లల్ని సంసిద్ధత పరచడం, అట్లా పరిస్థితిని కల్పించారు అంటే సంసిద్ధ నియమానికి అక్కడ వర్తిస్తుంది. అభ్యాస నియమం అనేటటువంటిది ప్రాజెక్టును ప్రాజెక్ట్ అమలుపరిచేటప్పుడు అభ్యాస నియమం అనేటటువంటిది అక్కడ జరుగుతున్నట్టు. ఫలిత నియమం అనేటటువంటిది మూల్యాంకనంలో ఫలిత నియమం అనేటటువంటిది వర్కౌట్ అవుతున్నట్లు అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, స్టెథోస్కోప్ ను తయారు చేయడానికి గరిమనాభి ప్రయోగాన్ని ఉపయోగించడానికి, గాలిని విస్తరింపజేయడానికి ప్రైమరీ సైన్స్ కిట్ లో ఉపయోగించేటటువంటి పరికరం ఏంటి? వీటన్నింటికి ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ గరాటు అనేటటువంటిది. నెక్స్ట్ వన్, సైన్స్ కార్నర్ల ఏర్పాటు, సైన్స్ కిట్ల తయారీ, ప్రయోగశాలల ఏర్పాటు, సైన్స్ సెమినార్ల ఏర్పాటు, సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం. ఇవన్నీ కూడా ఈ క్రింది ఏ అంశానికి చెందుతాయి? సైన్స్ కార్నర్, సైన్స్ కిట్ల తయారీ, ప్రయోగశాలల ఏర్పాటు, సైన్స్ సెమినార్ల ఏర్పాటు, ఎగ్జిబిషన్స్, ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికతో పాటు ఎక్స్ట్రా అన్నమాట. తరగతి గది బోధనలోనే అదనపు బలాన్ని చేకూరుస్తూ విద్యార్థులలో, అంటే తరగతిలోనే జరుగుతూ పాఠాలతో పాటు అదనపు కార్యక్రమాలనే సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. మరి పాఠ్యేతర అంటే క్షేత్ర పర్యటనలు అట్లాంటివి, అంటే పాఠశాల నుండి బయటికి వెళ్ళిపోయేది, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ విద్యార్థులు ఆచరణాత్మక మరియు సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ప్రతిరోజు జరిగేటటువంటి బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఎంత మేరకు పాఠ్య విషయాలను నేర్చుకున్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయుడు చేసేటటువంటి మూల్యాంకనం ఏంటి? ప్రతిరోజు జరిగే బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఎంత మేరకు పాఠ్య విషయాలను నేర్చుకున్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయుడు చేసేటటువంటి మూల్యాంకనమే రూపణ మూల్యాంకనం. ఇది బోధనాభ్యసన జరుగుతున్న సమయంలోనే, ఇది ఎప్పుడు చేస్తారంటే బోధనాభ్యసన జరుగుతున్న సమయంలోనే మరి ప్రతిరోజు నిరంతరంగా విద్యార్థుల ప్రగతిని వారు ఎంతవరకు నేర్చుకున్నారో అంచనా వేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర తరగతులకు ప్రయోగశాలను ఉపయోగించడం ద్వారా ఈ క్రింది ఏ లక్ష్యాలు సాధించబడతాయి అని షుల్మాన్ మరియు టామిర్ గారు చెప్పడం జరిగింది. విజ్ఞాన శాస్త్ర తరగతులకు ప్రయోగశాలలను ఉపయోగించడం ద్వారా ఏ లక్ష్యాలు సాధించబడతాయని చెప్పారు? ఇవన్నీ కూడా నైపుణ్యాలు, భావనలు, జ్ఞాన సంబంధ సామర్థ్యాలు. నైపుణ్యాలు, భావనలు, జ్ఞాన సంబంధ సామర్థ్యాలు ఈ మూడు కూడా ఏర్పడతాయని షుల్మాన్ మరియు టామిర్ గారు చెప్పడం జరిగింది. క్షేత్ర పర్యటన వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి? క్షేత్ర పర్యటన వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే ప్రత్యక్ష అనుభవం వల్ల విద్యార్థికి కేంద్రీకృతమైనటువంటి అభ్యసనం జరుగుతుంది, విరామకాల సద్వినియోగం కూడా జరుగుతుంది, మరి విద్యార్థుల్లో పరిశీలన శక్తి, అన్వేషణ శక్తి ఈ రెండు కూడా పెంపొందుతాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్స్, ఏబిసి అన్ని కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, 6వ తరగతి చదువుతున్నటువంటి అమృత నిమ్మరసానికి పంచదార కలిపి రుచిని విశ్లేషించింది. అయితే అమృత సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? రుచిని విశ్లేషించడం అంటే స్వయంగా చూసి రుచిని విశ్లేషించడం అనేటటువంటిది ఒక చిన్న ప్రయోగం. అందువల్ల ఇది ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనేటటువంటి విద్యా ప్రమాణానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో 10 మౌలిక అంశాల పట్ల చైతన్యం తీసుకురావడమే సాంఘిక అధ్యయనంగా నిర్వచించిన వారు ఎవరు? 10 మౌలిక అంశాలు అనగానే మనకి ఎన్పిఈ 1986 అనేది గుర్తుకు రావాలి. భారతదేశ విద్యా వ్యవస్థలో అందరికీ సమానమైనటువంటి జాతీయ పాఠ్య ప్రణాళికను ప్రతిపాదిస్తూ అందులో భాగంగానే విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి 10 మౌలిక అంశాలను పొందిపరిచినది ఎవరు? 10 మౌలిక అంశాలను పొందిపరిచినది ఎవరంటే ఎన్పిఈ 1986 కాబట్టి. సాంఘిక శాస్త్ర బోధనా విలువల యొక్క లక్షణం ఏంటి? సాంఘిక శాస్త్ర బోధనా విలువలు అనేటటువంటివి అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, ఆపాదించబడేవి.
అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, ఆపాదించబడేవి. రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, కంటికి నేరుగా కనిపించవు కానీ అందుకే అమూర్తమైనవి. ఇవి పాఠ్యాంశాలతో పాటు సమాజంలో అంతర్లీనంగా కలిసి ఉంటాయి. మరి వ్యక్తుల లేదా విద్యార్థుల ప్రవర్తన ద్వారా సమాజంలో ఆపాదించబడతాయి ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులు సహజమైనటువంటి వాతావరణంలో సమస్యలపై సామూహిక చర్చలు జరిపి ప్రశ్నిస్తూ, ప్రకటనలు చేస్తూ, ప్రణాళికను ఏర్పరచడానికి అవసరమయ్యేది ఏంటి అంటే సాంఘిక ఉద్గార పద్ధతి. మరి ఈ విధంగా నిర్వచించిన వారు ఎవరు? సహజ వాతావరణంలో సమస్యలపై సామూహిక చర్చలు జరిపి ప్రశ్నిస్తూ, ప్రకటనలు చేస్తూ, ప్రణాళికలు ఏర్పరచడానికి అవసరమయ్యేది సాంఘిక ఉద్గార పద్ధతి అని మరి నిర్వచించిన వారు యాకబ్బు సింప్సన్. నెక్స్ట్ వన్, విద్యార్థులను నల్లబల్ల దగ్గర నుండి ఎంత దూరంలో కూర్చోబెట్టి బోధన చేయాలి? నల్లబల్లకి విద్యార్థికి ఎంత దూరం ఉండాలి అంటే 6 అడుగుల దూరం నుండి 20 అడుగుల దూరం మధ్యలో ఉండాలి. 6 అడుగుల దూరం నుంచి 20 అడుగుల దూరం మధ్యలో ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, హెన్రీ మోరిసన్